సురేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేదున్ గారికి నమస్కారం. 2-3 అంశాలు స్పష్టంగా ఇవాళ టీ న్యూస్ ద్వారా డిస్కస్ చేయవచ్చు. ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలను పరిశీలన కోసం ఎప్పుడైతే అధిష్టానం నియమించిందో, రేవంత్ రెడ్డి గారు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి చేరవేస్తున్నటువంటి ఒక అంశం అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఉన్నది. కాబట్టి అన్ని అంశాలని పరిశీలించడం కోసమే రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరుని కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే లీకుల్ని కావచ్చు, రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో, మోదీతోని కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులతో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో ఎట్లా అంటకాగుతున్ననే అంశాన్ని స్పష్టంగా తెలియజేసుకోవడం కోసమే మీనాక్షి నటరాజన్ గారు కమిట్మెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలమే. గతంలో అనేక హోదాల్లో పనిచేసింది తను. కాబట్టి తను ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు ఎక్కడైతే వ్యవహారాల పరిశీలనకు వచ్చినారో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అంతర్గత ఒప్పందాలు అంటే భారతీయ జనతా పార్టీతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కోసం కావచ్చు, అదైతే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎవరైతే అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎట్లా రేవంత్ రెడ్డి ఏ విధంగా వాళ్ళని బలహీనం చేస్తుండో అన్ని అంశాలని హైకమాండ్కి చేరవేస్తున్న సందర్భం కూడా కనపడతా ఉంది. ఆ క్రమంలోనే తను వచ్చే ఎప్పుడైతే వ్యవహారాలను పరిశీలన కోసం ఎప్పుడైతే హైకమాండ్ ఇక్కడ నియమించిందో తను రాక కోసం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కాన్వాయ్ని పెట్టడము, దాన్ని మీనాక్షి నటరాజన్ గారు తిరస్కరించడము, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు తన అనూహ్యులకు సంబంధించిన వాళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలనే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిశీలనలు పంపిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లను మీనాక్షి నటరాజన్ గారు తిరస్కరించడం కావచ్చు, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వర్గానికి అదేవిధంగా అసలు కాంగ్రెస్ వర్గానికి మధ్యన మీనాక్షి నటరాజన్ మధ్యన కొన్ని వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ వ్యవహారాలను చిరికి గాలివానిగా మారినట్టు ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు ఎప్పుడైతే రాజ్యసభకు ఎంపిక కాబడి మధ్యప్రదేశ్ నుంచి ఎప్పుడైతే నామినేషన్ వేసినారో ఆ నామినేషన్లో ఉన్నటువంటి చిన్న పొరపాట్లను భారతీయ జనతా పార్టీకి చేరవేయడంలో ఇలా ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రధాన మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి అనేక రకాలుగా ఇలా హోంశాఖలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, వారికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ల విషయంలో కావచ్చు, అన్ని వ్యవహారాలను చక్కదిద్దేటువంటి ఒక ప్రధానమైనటువంటి రేవంత్ రెడ్డి మనిషి ఈ యొక్క కేసు సంబంధించినటువంటి అఫిడవిట్ ఏదైతే నింపినారో ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ వేసినారో ఆ నామినేషన్లో ఉన్నటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను భారతీయ జనతా పార్టీకి చేరవేసిందని చెప్పేసి మేము జబియాల భారత రాష్ట్ర సమితితో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకు చెప్పట్లే. మధ్యప్రదేశ్ చెందినటువంటి కైలాస్ వర్గీయ అనేటువంటి ఒక మంత్రి అక్కడ మధ్యప్రదేశ్ మంత్రి ఈ అంశాలని కూడా మాకు కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి మాకు సమాచారం అందింది. దాని ప్రకారమే మేము అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్కి మేము దృష్టి తీసుకొచ్చాం. ఆ క్రమంలోనే మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరించబడని చెప్పేసి ఇలా కోడే కూస్తుంది సర్కిల్స్ లేదా హైకమాండ్ సర్కిల్స్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అసలుగా అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ బ్లడ్ ఉన్నటువంటి నాయకత్వంలో కావచ్చు, ఎక్కడ మీనాక్షి నటరాజన్ యొక్క నాయకత్వం కానీ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇలా చూడండి ఏ రాష్ట్రం ఇప్పుడు నాకు తెలిసి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి ఇలా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇలా కేరళలో సంబంధించి ఉన్నారు, తెలంగాణ ఉన్నారు. మరి ముగ్గురు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దొరకని అపాయింట్మెంట్ మోదీది కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వాన్ని కావచ్చు రేవంత్ రెడ్డి దొరుకుతూ ఉంది. ఏమేమి దొరుకుతూ ఉంది? ఆ క్రమంలో రీసెంట్గా మోదీ గారి 10వ తారీఖు పర్యటన జరిగిందో గత నెలలో ఆ 10వ తారీఖు పర్యటనలు ఏం చెప్పినారు? అరే రేవంత్ రెడ్డి బాయ్ తొందరగా రా మాతో కలిసి పని అని చెప్పేసి మోదీ ఆహ్వానించడం, దానికి ఈయన ఒప్పుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా కనపడతా ఉంది. గతంలో కూడా కొన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పినారు, ఏముందా నేను గతంలో ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా, అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఇంటర్మీడియట్ చేసిన, ఇవాళ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్, కాలేజీ ఏమో చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ అని చెప్పేసి తనే స్పష్టంగా చెప్పింది కదా. ఈ విధంగా ఒకవైపు చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి యొక్క తీరును కావచ్చు, రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ నాయకుల్ని అనగదొక్కే విధానం కావచ్చు, హనుమంతరావు లాంటి వాళ్ళకి ఇలా రాజ్యసభ పంపాల్సిన అవసరం ఉంది. ఇలా వేం నరేంద్ర రెడ్డి గారిని ఏం కష్టం కాంగ్రెస్ పార్టీకి ఏం కష్టం చేసిందని చెప్పి రాజ్యసభ పంపిరండి ఇలా అడుగుతాను టీ న్యూస్ ద్వారా.
హనుమంతరావు గారు అనేక సంవత్సరాలు సోనియా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, అనేక మంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, ఎందుకు మరి చేయట్లేరు? అదేవిధంగా ఇవాళ జానారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, మరి ఇవాళ కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది బట్టి విక్రమార్క లాంటి వాళ్ళను, ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళను పొమ్మలేక పొగబెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ 2 వర్గాలుగా చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో. ఒకటి అసలు కాంగ్రెస్, 2 తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్, అంటే పసుపు కాంగ్రెస్ అంటారు. అసలు కాంగ్రెస్, పసుపు కాంగ్రెస్ పేరుతో 2గా విడిపోయిన సందర్భంలో ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు దీపదాస్ మున్షిని మేనేజ్ చేయగలిగారు, అంతకుముందు పనిచేసినటువంటి ఆ కుంతియా గారిని మేనేజ్ చేయగలిగారు, కానీ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ వచ్చిందో వీళ్ళకు అసలు పడట్లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వైఖరి ఏదైతే ఉందో, అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసే కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేసే నాయకత్వాన్ని కానీ కిల్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ కిల్ చేసే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క తీరును ఎండగడుతుంది మీనాక్షి నటరాజన్. ఒకవేళ మీనాక్షి నటరాజన్ గారు ఇంకా రాజ్యసభకి వెళ్ళినట్టయితే ఇంకా అధిష్టానానికి దగ్గరగా ఉంటారు కాబట్టి, ఇంకా వాళ్ళకు పవర్ఫుల్గా మారుతుంది కాబట్టి మీనాక్షి నటరాజన్ గారి యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని మనం ఎట్లయినా దీన్ని తిరస్కరించేటట్టు చేయాలి. ఏం చేయాలి దానికి? అప్పటి ఎవరు తెలుస్తుందండి? ఇక్కడ తెలంగాణలో ఉన్న కేసు సంబంధించిన అధిష్టానానికి తెలియదు కదా. ఒకవేళ మర్చిపోతే అధిష్టానం గుర్తు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య పీసీ ప్రెసిడెంటో లేకపోతే ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా పీసీ ప్రెసిడెంట్ అంటా ఉన్నాడు మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణ కుట్ర జరిగిందని. ఏ కుట్ర జరిగింది? మరి రేవంత్ రెడ్డి కుట్ర చేసిండా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకత్వం కుట్ర చేసిందా? ఏ విధంగా మధ్యప్రదేశ్కి ఆ అంశాన్ని చేరవేసిన అంశం పట్ల స్పష్టమైనటువంటి ఆ సమాచారం ఇలా హైకమాండ్లో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క అంశం కిందికి పోతా ఉంది. ఒకవైపు ఇలా పైసల్ని ఇప్పుడు అంతకుముందు అధిష్టానికి పైసలు ఎక్కడి నుంచి జరిగేది? తెలంగాణ నుంచే జరిగేది. ఇలా మొదటి కేంద్రం వచ్చింది ఆల్రెడీ డీకే శివకుమార్ పేరుతోటి మరొక పవర్ సెంటరు, మరొక పైసల్ని పవర్ సరఫరా చేసే సెంటర్ ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క ప్రభ తగ్గుతూ ఉంది. రేవంత్ రెడ్డికి అధిష్టానానికి కూడా సమాచారం అందింది. ఒకవైపు ఇలా రేవంత్ రెడ్డి గారు మనకు పనిచేయట్లేరు, ఇలా భారతీయ జనతా పార్టీకి లీకులు ఇస్తూ ఉన్నారు, కేంద్ర మంత్రులతో అండగా అవుతూ ఉన్నాడు, ఒకవైపు మోదీతోని సైక్యత మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలోనైనా కాంగ్రెస్ పార్టీలో ఉండునే ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీకి పంపొచ్చు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఇలా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నాడండి. విశ్వేశ్వరరెడ్డి వారి ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఆషామాషి నాయకుడు ఏం కాదైనా. ఆయన అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బీజేపీలో చేరవచ్చు అంటున్నాడు. అరవింద్ ఏమని చెప్పినాడు? మరొక సువేంద్ర అధికారి కావచ్చు రేవంత్ రెడ్డి చెప్పేసి నిజామాబాద్ ఎంపీ మాట్లాడినాడు. ఈ మధ్యకాలంలో మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న సందర్భం, మోదీ ఎప్పుడైతే ఐటెక్స్లో మీటింగ్ పెట్టి మాతో కలిసి పనిచేయని ఎప్పుడైతే చెప్పిరో అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఇక్కడ ఎవరు కూడా మాకు రేవంత్ రెడ్డి మరో సువేంద్ర అధికారి కావచ్చు అని చెప్పేసి అరవింద్ మాట్లాడతాడు. ఇవాళ కొండా ఈశ్వరరెడ్డి ఏం చెప్తాడు? భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ మొత్తం ముంచేసి ఆ నావనంతా సముద్రంలో కలిపేసి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ చేరొచ్చని చెప్పేసి ఈశ్వరరెడ్డి చెప్తా ఉన్నాడు. కాబట్టి అలా 100% రేవంత్ రెడ్డి యొక్క తీరుతోటి అధిష్టానం విసుగు చెందిందనే అంశం స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మధ్యకాలం ముఖ్యమంత్రి మార్పు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గం మార్పులు కావచ్చు జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులకు కావచ్చు, రేవంత్ రెడ్డి వర్గానికి ఎక్కడ కోతపడుతున్న అంశం స్పష్టం చేస్తున్న సందర్భంలో ఇలా భారతీయ జనతా పార్టీకి ఒక లీక్ వీరుడిలాగా మారి ఈ లీక్ వీరుడు ఇలా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కాపాడడం కోసం ఇలా రీసెంట్ చూసినాం కదా, ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక ఫోక్సో కేసులో ఇరుక్కుంటే వారు ఏదిక మీదకి వారిని పిలిచి మోదీతో ములాఖాత్ చేయించి ఆ డీజీపీతో మాట్లాడి ఒక 7-8 రోజులుగా ఆ అంశం కేసు పెట్టినా కూడా అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి కాపాడిన యంత్రం కనపడతా ఉంది కదా. ఒకవైపు ఒక బండి సంజయ్ కొడుకుని కాపాడిన తీరు రేవంత్ రెడ్డి గారు చూసినాం. రేవంత్ రెడ్డి ఏం సజెస్ట్ చేస్తాడు? నేను ఇవాళ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసు కాదు, నేను సజెస్ట్ చేస్తున్నా, నేను ఆ ప్లేస్లో ఉంటే ఏమంటే నేను నా కొడుకుని అప్పచెప్పెట్టున్నాను, తెల్లారి అప్పచెప్పినాడు. చూడండి, అంటే ముఖ్యమంత్రి ఎవరు ఏం చెప్తే బండి సంజయ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇదే మాట కాదు కదా, 100% ఏదైతే మన గోషామాల్ కట్టర్ ఈ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజాసింగ్ కూడా ఏం చెప్పినాడు? ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డితో అనేక మంది బీజేపీ నాయకులు కోవటిజం చేస్తూ ఉన్నారు, వాళ్ళ కోవటిజం పోకుండా భారతీయ జనతా పార్టీ బాగుపడదని చెప్తా ఉన్నారు కదా. కాబట్టి అన్ని అంశాలు స్పష్టంగా అధిష్టానం కావచ్చు, ఇవాళ మీనాక్షి నటరాజన్ యొక్క రాజ్యసభ సభ్యత్వానికి తిరస్కరణ కావచ్చు రేవంత్ రెడ్డి చేసిన పనులుగా కనపడతా ఉన్నాయి.